ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంచేరి గంగాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. గంగానది మొదట ఆకాశము నుండి ఈశ్వరుని తల మీదకు, అక్కడ నుండి హిమాలయ పర్వతము మీదకు, ఆ పర్వతము నుండి భూమి మీదకు, భూమి నుండి సముద్రానికి, సముద్రం నుండి పాతాళానికి చేరుకుంది. వివేకభ్రష్టులైన వారికి ఇదే విధంగా అనేక విధాలైన పాట్లు సంభవిస్తాయి. వివేకభ్రష్టులైన వారు ఏ విధంగా అనర్థ పరంపరలకు లోనవుతారో ఈ పద్యంలో చక్కగా వివరించాడు. ఇందుకు గంగను ఉదాహరణగా చెప్పాడు. గంగ మొదట స్వర్గలోకం నుండి స్థానభ్రంశము పొంది శివుని శరము మీదకు, అక్కడ నుండి హిమాలయ పర్వతం మీదకు, అక్కడ నుండి భూలోకానికి, అక్కడ నుండి సముద్రంలోకి, అక్కడ నుండి పాతాళానికి చేరుకుంది. ఒక్కసారి స్థానభ్రంశం జరిగిన కారణంగా గంగానది పాతాళానికి చేరుకోవలసి వచ్చింది. వివేకము నుండి భ్రష్టులు కావద్దు. ఒక్కసారి వివేకము నుండి భ్రష్టులైన వారు ఇక వారు గంగానది వలె అనేకములైనటువంటి పాటలకు గురి కావలసిందే. స్థానభ్రంశం జరిగితే లోకమహితమైన గంగానదికి ఈ విధమైన పాటలు తప్పనప్పుడు ఇక మామూలు వ్యక్తుల విషయాన్ని చెప్పవలసిన పని లేదు. కనుక వివేకంతో ప్రవర్తించడం ఎంతో అవసరం.